సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది రంగురంగుల ముగ్గులు, గాలిపటాలు, నోరూరించే పిండి వంటలు. కానీ ఇవన్నీ కేవలం సంప్రదాయాలేనా లేదా దీని వెనుక ఏదైనా సైన్స్ ఉందా? నిజానికి సంక్రాంతి అంటేనే సీజనల్ చేంజ్. చలికాలం నుంచి ఎండాకాలానికి మారే సమయంలో మన బాడీని హెల్తీగా ఉంచుకోవడానికి మన పెద్దలు పెట్టిన సంప్రదాయాల వెనుక ఉన్న సైన్స్ ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు సంక్రాంతి పండుగను ఎందుకు జరుపుకుంటారు? ఇది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు. ఈ రోజు నుంచి సూర్యుడు ఉత్తర దిక్కుగా ప్రయాణం ప్రారంభిస్తాడు. దీనిని ఉత్తరాయణం అంటారు. ఈ కాలాన్ని హిందూ సంప్రదాయంలో శుభసూచకంగా భావిస్తారు. సంక్రాంతి ప్రధానంగా రైతుల పండుగ. సంవత్సరం పొడవునా కష్టపడి సంపాదించిన పంట ఇంటికి వస్తుంది. ఆ ఆనందాన్ని, కృతజ్ఞతను తెలియజేస్తూ ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. భూమి, సూర్యుడు, వర్షం మరియు పశువులు వీటికి కృతజ్ఞతలను తెలియజేస్తూ సంక్రాంతి పండుగను ఆచరిస్తారు. సంక్రాంతి సమయంలో ముఖ్యమైన రోజులు భోగి. పాత వస్తువులు, పాత ఆలోచనలు మానేసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. రెండవ రోజు మకర సంక్రాంతి, ప్రధానంగా పండుగ రోజు. కనుమ, పశువులకు పూజ చేసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఈ పండుగ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, కష్టపడితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ప్రకృతిని గౌరవించాలి. కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండాలి. సంక్రాంతి సమయంలో చేసే వంటకాల వెనుక ఉన్న సైన్స్. మొదటిగా నువ్వుల లడ్డులు. ఇప్పుడున్న వెదర్ కండిషన్ లో మన బాడీ టెంపరేచర్ పడిపోకుండా ఉండాలి. ఈ నువ్వులు మన బాడీని వెచ్చగా ఉంచుతాయి. ఇక బెల్లం, ఇది ఒక ఐరన్ మరియు యాంటీ ఆక్సిడెంట్ల గని. ఇది మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసి చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. అందుకే ఇది బెస్ట్ వింటర్ సూపర్ ఫుడ్ అంటారు. ఇక నెక్స్ట్ పొంగలి. ఇది పెసరపప్పు, మిరియాలు మరియు నెయ్యి, కొత్త బియ్యంతో కలిసిన కాంబినేషన్. సైన్స్ ప్రకారం చూసుకుంటే పెసరపప్పు ప్రోటీన్, నెయ్యి మన జాయింట్స్ కి, లూబ్రికేషన్స్ కి హెల్ప్ అవుతుంది. ఇక మిరియాలు మన గొంతు ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఈ సీజన్ లో జీర్ణశక్తి అనేది చాలా తక్కువ. అందుకే మన పెద్దవాళ్ళు ఈజీగా అరిగే ఫుడ్ పొంగలిని తినమంటారు. ఇక మూడోది రంగురంగుల ముగ్గులు, గాలిపటాలు. ఇవి కేవలం సరదా కోసమే కాదు, చలికాలంలో మనకు ఎండ అనేది చాలా తక్కువగా తగులుతుంది. పొద్దున్నే లేచి ముగ్గులు వేయడం కానీ, గాలిపటాలు ఎగరవేయడం ద్వారా కానీ మనకు కావాల్సినంత డి విటమిన్ డైరెక్ట్ గా సూర్యుడి నుంచి లభిస్తుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా, ఎముకలు గట్టిపడడానికి ఇది ఒక నాచురల్ థెరపీ. చివరగా భోగి మంటలు. పాత వస్తువులను, పాత ఆలోచనలు మానేసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనేదే ఈ భోగి యొక్క ముఖ్య ఉద్దేశం. సైకలాజికల్ గా చూసుకుంటే ఇదొక మెంటల్ డీటాక్స్ అని కూడా చెప్పొచ్చు. మన చుట్టూ ఉన్న వాతావరణం క్లీన్ గా ఉంటేనే మన మనస్సు అనేది ఫ్రెష్ గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, సంక్రాంతి అనేది కేవలం పండుగ మాత్రమే కాదు, మన ఆరోగ్యాన్ని కాపాడే సైంటిఫికల్ లైఫ్ స్టైల్. సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు, సంస్కృతి, సంప్రదాయం, కృతజ్ఞతల కలయిక. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, సంక్రాంతి పండుగ రోజున మన తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల పందాలకు చాలా మంది వెళ్తుంటారు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, సంవత్సరం పొడవునా కష్టపడి సంపాదించిన మీ డబ్బును అలా వేస్ట్ చేయకండి. మీ ఫ్యామిలీతో సంక్రాంతి పండుగ రోజున హ్యాపీగా టైం స్పెండ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి చాలు. మీకు సంక్రాంతి రోజున చేసే ఏ వంటకం అంటే ఇష్టమో కింద కమెంట్ లో చెప్పండి. ఇలాంటి హెల్తీ, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.